క్రైస్తవులు దశంభాగం తీయవచ్చా? కొంతమంది పాస్టర్లు దశంభాగం తీయమని చెబుతున్నారు. బైబిల్లో నుంచి మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చూపించి దశమ భాగము తీయమని చెబుతున్నారు. ఇది నిజమా కాదా? నాకు సమాధానం దయచేయండి. ఓకే నాన్న. దావీదు దశమ భాగం అనే దాని గురించి నాన్న ఒక చక్కటి పాఠాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు బోధించారు. అన్ని వివరాలతో పాటు మరి మీకు తెలియజేయటం కూడా జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా త్వరలో మరి వీలైతే నీ ప్రశ్నకు లింక్ సమాధానంగా దాన్ని పంపడం జరుగుతుంది. అయినప్పటికీ టూకీగా అంటే క్లుప్తంగా నువ్వు అడిగిన దానికి జవాబు నేను చెప్పాలి అనుకుంటున్నాను. దశమ భాగం అన్నది ఇశ్రాయేలీలకు ఆచార ధర్మశాస్త్రంగా ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు నియమించిన నియమావళి. మర్చిపోకుండా దేవుడు ఇవన్నీ ఎవరికి ఇచ్చారు అనంటే అక్కడ మీరు రాసిన మాటే మలాకి గ్రంథంలో చివరి పుస్తకం కదా, 3వ అధ్యాయం మరి 10వ వచనం వాళ్ళు చూపిస్తున్నారు. అది ఎవరికి చెప్పినది? ముందు ఆ మాట చదవండి, ఆ తర్వాత క్రింది మాట మీతో చదివిస్తాను నేను. ఏనన్నా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాస్తున్నారంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆ రోజు మందిరం అంటే యెరూషలేము అనే మందిరం, దేవుని యొక్క మందసం అక్కడ ఉండేది. ఇవన్నీ శరీర సంబంధమైన నియమావళితో వాళ్లకున్నవి. యాజకులు చేయవలసినవి, ప్రధాన యాజకులు చేయవలసినవి, మందిరములో వాళ్ళు చేయవలసిన విధి విధానాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆచార ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలుకు ఉండేవి. ఏనానా? కనుక వాళ్ళతో అంటున్నాడు, నా మందిరంలో ఆహారముడునట్లుగా 10వ భాగం అంతటిని మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. కనుక ఆహారం ఉండునట్లు 10వ భాగాన్ని తీసుకుని రండి. అసలు నిజానికి ఇది ఎందుకు తెమ్మన్నాడు అంటే, అది కేవలం యాజకత్వం మీద ఆధారపడిన లేవి వంశీకులందరి కోసం అన్నది మీరు పాఠంలో విందురు. కానీ ఇక ఇవన్నీ ఎవరు చేయాలి అన్న దానికి వస్తే చివరికి వెళ్ళేసరికి మలాకీని ముగిస్తూ చివరి మాట ఏమంటున్నాడో చూడండి. అధ్యాయంలోనే చివరి మాట. ఇది ఎవరి కోసం చెప్పిన మాటో అనేది అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఇవన్నీ ఎవరి కొరకు రాశారు, ఎవరి కొరకు ఇవ్వబడినవి అనే మాట అక్కడ ఉంటుంది చూడండి. మలాకి గ్రంథం చివరి అధ్యాయం 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై. ఏనా బాగా చూస్తున్నావు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు చూడండి. అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఇవన్నీ కూడా? ఎవరి కోసం అంటున్నాడు ఇక్కడ? మళ్ళా చదవండి ఆ మాట. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. అంటే ఈ విధులు ఇవన్నీ మోషే ద్వారా ఎవరికి ఇవ్వబడ్డాయి? కేవలం ఇశ్రాయేలీలకి మోషే ద్వారా సీనాయి పర్వతమందు నియమించబడిన నియమావళి. ఓకే, ఇంకొక మాట చూపిస్తాను. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. 34వ వచనం కూడా చూద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయం 30-34. భూధాన్యముల్లోనేమి, వృక్షఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొత్తు అంటున్నాడు. అది యెహోవాకు నియమించబడినది. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు అంటున్నాడు చూడండి. మలాకీలో ఏదైతే మాట అన్నాడో లేవియాకాండంలో కూడా ముగిస్తూ అదే మాట ఆ గ్రంథకర్త రాస్తున్నారు. అంటే ఇవి కేవలం ఇశ్రాయేలులకు సంబంధించినవి. ఈ దశమ భాగము అన్నది ఈరోజు క్రైస్తవులైన వాళ్ళందరూ, కాపరులైన వాళ్ళందరూ బైబిల్లో ఉన్న ఆ దశమ భాగాన్ని పట్టుకొని, ఎందుకంటే ఇది రాబడి కదా, మాకు రావాలి కాబట్టి దీనివల్ల మేము బ్రతకాలి అనుకుంటున్నారు. ఆ మాటని ఆధారంగా చేసుకొని డిమాండ్ చేస్తున్నారు. ఏమండి, అడగడం తప్పు కాదు. నూర్చుడి ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దు అన్నాడు. కాపరులు ఏమండి సంఘము దగ్గర మరి
తమకు అవసరమైన దాన్ని పొందడానికి అర్హత వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మందన కాస్తున్నారు, వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు, అనేక మందిని సన్మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్లకు సంఘము దగ్గర తీసుకొని బ్రతికే హక్కు ఉంది. క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. కానీ పాత నిబంధనలో ఉన్న దశమ భాగమే అని అనటం తప్పు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది మన మాటలను వక్రీకరించి, ఇదిగోండి సంఘ కాపరులట సంఘం దగ్గర తీసుకోకూడదట, దశమ భాగాలు వద్దంటున్నారండి అని ఒక తప్పుడు ప్రచారం మన సంఘం మీద జరుగుతుంది. బైబిల్ విశ్వవిద్యాలయం మీద వాళ్ళు నిందలు వేస్తున్నారు. నిజానికి పని చేసేవాడు కాపరి సంఘ సహవాసుల దగ్గర తగినంత అతని కష్టార్జితం, ఏమండి, అతని కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళ దగ్గర నుంచి ఆర్జించవచ్చు, సంపాదించవచ్చు, తీసుకోవచ్చు, సంఘం ఇవ్వచ్చు. ఎందుకంటే అనేక సంఘాలు పౌలుకే ఇచ్చాయి, పౌలు తీసుకున్నాడు. అది దశమ భాగం అని ఉందా? పౌలు ఎప్పుడు దశమ భాగం తీసుకోలేదు. వాళ్ళు ఎంత పంపితే అంత వాళ్ళు తీసుకున్నారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఆశించకుండా కూడా చేశాడు. కనుక కాపరులు తీసుకోనైనా చేయొచ్చు, తీసుకోకుండా అయినా చేయొచ్చు. కానీ దశమ భాగమే అనటం మాత్రం తప్పు. ఈ క్లారిటీ వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఏదో దశమ భాగాలు వద్దంటున్నావు, మా పొట్ట కూటు కాదంటున్నారండి, మా బ్రతుకు తెరువు వీళ్ళు దెబ్బతీస్తున్నారండి అనే అపవాది చాలామంది దుర్బోధకులైన వాళ్ళు మన మీద వేస్తున్నారు. కనుక నాన్న, ఇది దశమ భాగం అనేది ఇశ్రాయేలీలకి యాజకులకు సంబంధించినది. ఇది మనకు చెందదు. ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి అంటే ప్రాణం కూడా ఇచ్చేటంతటి ఎత్తుకు ఎదగాలి. అది నూతన నిబంధన. ఓకే నాన్న.